చాలా భయంకరమైన పరిస్థితిలో ప్రపంచం అంతా ఉంది. కొన్ని వార్తల్లో ఏంటంటే ఈ ప్రపంచం ఎక్కడికి వెళ్తుందో అర్థం అవ్వట్లేదు. అయితే మానవ జాతి ఉంటుంది, కానీ ఏ పరిస్థితులు ఎలా మారుతాయి, ఏ పని చేసేవాడు మళ్ళీ ఏ పని చేయాలి తర్వాత, లేకపోతే ఏ వ్యక్తి ఏ విధంగా ఎదుగుతాడు, ఏ కుటుంబం ఎలా ఎదుగుతుంది, ఏ కుటుంబం పతనం అవుతుంది, అది ఏ వ్యక్తి ఎంత ముందుకు వెళ్తాడు వెనక్కి వెళ్తాడు. కొన్ని మార్పులు చేర్పులు, మనము ఊహించిన మార్పులు చేర్పులు భూమి మీద జరగబోతున్నాయని ప్రస్తుత కరోనా వైరస్ యొక్క ప్రభావాన్ని బట్టి ప్రపంచం అంతటి గురించి చెప్పవచ్చు, ఏదో ఒక దేశం గురించి కాదు. ఎందుకంటే యూనివర్సల్ లివింగ్ అనేది, లేకపోతే ఏదో ఒక దేశానికి కట్టుబడిపోయి బతకాలంటే ఇప్పుడు కాదు, పూర్వకాలంలో కూడా జరిగింది. ఎందుకంటే ఈ దేశ విదేశాలు ఒక దేశం ఇంకో దేశం మీద ఆధారపడటం అనేది చాలా వేల సంవత్సరాలు జరుగుతుంది. కనుక ఈవేళ ఏదో కొత్త కాదు, ఏదో కరోనా వైరస్ ఆ దేశం నుంచి ఈ దేశం వచ్చాడు కాబట్టి అది కాదు. ఇప్పుడు ఒక దేశం మరొక దేశం మీద ఆధారపడుతుంది. ఇప్పుడు స్పీడ్ పెరిగింది, కొన్ని గంటల్లో కొంత సమయం తర్వాత ఇంకో దేశంలో మనం ఉండగలం. అది ఇప్పుడు కొద్ది ప్రయాణ సదుపాయాలు పెరిగాయి. కొంతమంది ఏమనుకుంటారంటే ఆ దేశం నుంచి ఈ దేశం విమానం రాకపోతే కరోనా రాకపోనని. తప్పనిసరిగా వస్తుంది, దానికి దారులు దాడుకున్నాయి, దేని పరిస్థితి ఉంది. ప్రతిదానికి ఏదో జవాబు వెతుక్కుని ఇదే జవాబు అనుకుని ఊహించడానికి లేదు. అయితే నేను ప్రసంగంలోకి వెళ్తాను. వెళ్ళటానికి ముందుగా ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని నేను ప్రతి లైవ్లో చెప్పాలని చెప్పడం మర్చిపోతున్నాను. అదేంటంటే ఇదే మనం అందరం మాట్లాడుకునేదే. ఈవేళ కరోనా అనే పదాన్ని మాట్లాడకుండా ఏ మనిషి ఉదయం లేవట్లేదు, లేచిన కానీ పడుకోవట్లేదు, పడుకునే లేవట్లేదు. కరోనా అనేది మన నోట్లో మన మైండ్ నిండా నిండిపోయింది. కరోనా వైరస్, దీని గురించి రకరకాల ఆలోచనలు ప్రజలకు ఉన్నాయి, ప్రభుత్వ నాయకులకు ఉన్నాయి, సైంటిస్టులకు ఉన్నాయి, డాక్టర్స్కి ఉన్నాయి, మెడికల్ టీంకి ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్కి ఉంది. మన డాక్టర్ గారు నాతో మాట్లాడుతున్నారు, ఈ బాధ్యత దేవుడు నాకు అప్పచెప్పాడు, నా పని నేను చేస్తాను, కరోనా వస్తుందో పోతుంది తర్వాత అని చెప్పాను. అంటే అలాగూ అనేక మంది తెగించి పనిచేస్తున్నారు కనుక ఈ కరోనా వైరస్ కొంత ఆగింది. కానీ అలాగూ తెగించి పనిచేసే వాళ్ళు చేస్తుంటే తమ అమాయకత్వం మూర్ఖత్వం బట్టి కొంతమంది అది ఎక్కడ మన దగ్గరికి వస్తుందిలే అంటే ఇదేదో ప్రపంచ వీరుడు అయిపోయినట్టు, లేకపోతే ఈవిడ ప్రపంచ వీరుడు అయిపోయినట్టు మాట్లాడతారు. ఇది చాలా పొరపాటు. ఈ కరోనా వైరస్ పైకి వెళ్ళిపోయిన మన కళ్ళను కిందకు దింపుతుందేమో అనిపిస్తుంది. ప్రతి మానవుడి కళ్ళు కూడా పైకి వెళ్ళిపోయాయి. కనుక పైకి వెళ్ళిపోయాయంటే మీకు నా మీద కోపం తెచ్చుకోవడం కాదు. మనకి జ్ఞానం పెరిగింది, టెక్నాలజీ పెరిగింది, మోడర్న్ లివింగ్ వచ్చింది, సైంటిఫిక్గా మనం ఎంతో ముందుకెళ్ళిపోయాం అని చెప్పుకుంటున్నాం. అదే సమయంలో అంత మూర్ఖత్వం అజ్ఞానం కూడా మనుషుల్లో పెరిగిపోయింది. నేను ఒక నగ్న సత్యం చెప్తున్నాను, చదువుకున్న వాళ్ళు బాధపడినంటే ఒక విషయాన్ని చదువుకోలేడు చెప్పినంత సులువుగా చదువుకున్నవాడికి చెప్పలేము. అంటే అక్కడ ఏంటి తేడా జరిగింది అని మనం ఆలోచిస్తే వీడు సులువుగా నమ్మగలడు. అంటే వాడికి ఏమీ తెలియదు, అమాయకుడు అనుకోకుండా. చదువు అనేది ఒకటే ప్రామాణికం కాదు, లేకపోతే చేసే ఉద్యోగం అనేది ప్రామాణికం కాదు. ఒక ఐఏఎస్ ఆఫీసర్కి ఒకసారి అతను పక్కన దఫేదారు సహాయం లేకపోతే పిఏ సలహా చెప్పవచ్చు. అక్కడ పిఏ పెద్దోడైపోయాడని కాదు, ఆ పెద్ద ఆఫీసర్కి ఈ చిన్నవాడి సలహా అక్కడ అవసరం. మన బైబిల్లో కూడా చూసాం, నయమానుకు సలహా ఎవరు చెప్పారు? నయమాన్ భార్య చెప్పలేదు, దాసి పిల్ల చెప్పింది త్రూ నయమాన్ భార్య. తర్వాత నయమాన్ దాసుడు ఎలీషా దగ్గర చెప్పాడు, ఎలీషా బయటకు వచ్చేసిందో చెప్పాడు. ఆ ఇద్దరు లేకపోతే నయమానికి స్వస్థత లేదు. ఇది గ్రహిస్తే ఏ మానవుడైనా నాకు మిగతా వాళ్ళ సహాయం కావాలి, నాకు కళ్ళు తెరిపించే వాళ్ళు కావాలని చెప్తారు. అలా ఈ కరోనా వైరస్ గురించి కూడా ఏదో చిన్న అంచనా వేస్తున్నారు. ఒక సిలువైన ఉపాయం ఏంటంటే మనలో బాడీలో ఇమ్యూన్ పవర్ ఉంటే కరోనా వైరస్ మనల్ని ఏమీ చేయదు.
అది వాస్తవం. కానీ అది ఎలాగైనా రాగలదు, ఎలాగైనా మనల్ని మన మీద దాడి చేయగలదు. అది కూడా గ్రహించాలి. అది వస్తే మన పరిస్థితి ఏంటి? మన ఇమ్యూన్ పవర్ సరిపోతుందా? సరిపోదు. అందుకే ప్రభుత్వాలు ఎన్నో ప్రయత్నాలు చేసి ఈ లాక్డౌన్ పెట్టి ఎవరింట్లో వారు ఉండండి అని చెప్తున్నారు. ఒక్క నిమిషం ఇంకొక మాట చెప్పేసి నేను వాక్యంలోకి ముందుకు వెళ్తాను. నేను చెప్పేది ఇదంతా అవసరం. ఎందుకంటే పాస్టర్గా ఈ కరోనా వైరస్ గురించి కూడా కొన్ని మాటలు చెప్పాలి. నేను మొన్న పాస్టర్స్ గ్రూప్ లో పోస్ట్ పెడుతూ ప్రభుత్వాధికారులు, పోలీస్ డిపార్ట్మెంట్ మనకు చెప్పడం కాదు, అవసరమైతే మనం వారికి గైడ్ లైన్స్ ఇచ్చేలాగా మన జ్ఞానం పెరగాలి, మన క్రమశిక్షణ పెరగాలని పాస్టర్స్ గ్రూప్ లో పెట్టాను. అది ఎందుకు పెట్టానంటే రకరకాల వార్తలు కరోనా సమయంలో వింటున్నాం. అది చాలా బాధాకరం. ఎందుకంటే నేనేదో జ్ఞానం చెప్పట్లేదు, కానీ చూచి నేర్చుకోవాలి, గ్రహించి నేర్చుకోవాలి, దేవుని సహాయం అడగాలి. అందుకనే పౌలు తిమోతితో అంటాడు, యవ్వనుడని ఎవరిని తృణీకరింపనీయకుము. అంటే అర్థం ఏంటంటే నీకు ఏం తెలుసురా అని కూడా అనకుండా నువ్వు ప్రవర్తించాలి తిమోతి. దైవజనుడు కూడా అలాగే ప్రవర్తించాలి. నీకేం తెలుసు అని ఒక విశ్వాసం కూడా దైవజనుడు అనే పరిస్థితి రప్పించుకోకూడదు. అలా ఎవరు సాధారణంగా అనరు, అనుకుంటే లోపల అనుకుంటారు. కానీ ఆ పరిస్థితి నీకు ఎందుకు రావాలి? ఒక పోలీస్ ఆఫీసర్ నీ మాట వినేలాగా ఉండాలి, ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆఫీసర్ నీ మాట వినేలాగా ఉండాలి, ఒక డాక్టర్ ఫస్ట్ గారు మీరు చెప్పింది కరెక్ట్ అనే పరిస్థితి రావాలి. అంటే అలా వాదించమని చెప్పట్లేదు, అలా ప్రవర్తించడం నేర్చుకోవాలి, డిసిప్లిన్ నేర్చుకోవాలి, ఏ సమయంలో ఏది చేయాలి. కనుక కరోనా గురించి చిన్న ఆలోచన కలిగి ఉండకూడదు. రెండవది, కరోనా వైరస్ వల్ల అది సోకకుండా ఫిజికల్ డిస్టెన్స్, మనుషుల మధ్య గ్యాప్, ఈ గ్యాప్ ఎంతకాలం ఉంచాలి అని ఇప్పుడు నేను 3 రోజుల క్రితం ఒక వార్త విన్నాను. ఎన్ని సంవత్సరాలు ఈ గ్యాప్ ఉంచాలి అని ప్రపంచంలో గొప్ప దేశాలు ఆలోచిస్తున్నాయని ఒక న్యూస్ ఛానల్ చెప్పింది. అంటే దాని అర్థం ఏంటి? ఒక రకంగా లాక్డౌన్, ఇండైరెక్ట్ లాక్డౌనే, కానీ పరిశ్రమలు నడాలి, వ్యవసాయం నడవాలి, ప్రభుత్వ ఆదాయం తగ్గకూడదు, కొంత తగ్గినా అసలు తగ్గకూడదు. ఇలాగ అన్ని విషయాలు సరిపెట్టడానికి నాయకులు, మంత్రులు, ప్రధానమంత్రులు, దేశాధ్యక్షులు ప్రపంచం అంతా ఆలోచిస్తున్నారు. ఈ సమయంలో వారు చేసే ఆలోచన అంతా ఎవరి కొరకు అంటే వాళ్ళ కొరకు కాదు, నీ కొరకు, నా కొరకు. అది ఆలోచించాలి. వాళ్ళు బొర్రలు బద్దకుండా కొట్టుకునేది మన కొరకు. అయితే నిన్నగాక మొన్న ఇంకో టీవీ ఛానల్లో చూశాను, సృష్టి అంతా కలుషితం నుంచి బయటకు వచ్చేస్తుందని ఒక ఛానల్ తెగవాయించేస్తుంది. ఆ ఛానల్ చెప్పండి, కానీ కలుషితం అంతా బయటకు ఎందుకు వస్తుంది? ఎవడు ఇంట్లో నుంచి వెళ్ళకపోతే ఒక ఇల్లు రంగులేసి ఇల్లు అలా వదిలితే చాలా బాగా కనబడుతుంది. ఇంట్లో కాపురం చేస్తేనే చెత్త వస్తుంది. కానీ ఇప్పుడు ఎవడి ఇంట్లో బయటకు వెళ్ళకుండా ఉంటే నదులు శుభ్రం అయిపోయి, గాలి శుభ్రం అయిపోయింది, రోడ్డు శుభ్రం అయిపోయింది, వాతావరణం శుభ్రం అయిపోయింది అంటే మనుషులు బతకటాక అయిపోయి మనుషులు ఇంట్లో తలుపులు వేసుకుని ఉంటాక కాదు. అంటే ఎక్కడో లోపం ఉందంటే, నేను సభలు పెట్టినప్పుడు ఆ సభల గ్రౌండ్ లో ఉన్న చెత్త అంతా మళ్ళీ రోజు నలుగురు చేత ఎరించేవాడు. ఆ ఏరియా వాళ్ళందరూ నా ఇంకా తెలుగుతో కూడా అన్నట్టు చూసేవారు. ఎందుకంటే అది ఏరాపోతే ఒక 10 రోజులకి మిస్ అయిపోతుంది. ఎలా మిస్ అవుతుందంటే గాలి కొట్టుకెళ్ళిపోతుంది. కానీ ఎవడైనా సభలు అయిన తర్వాత ఆ ఏరియాకి వచ్చినప్పుడు ఎవరు తిడతారంటే నన్ను తిడతారు. శుభ్రత, క్రమశిక్షణ, మన కష్టపడిన పరిశుభ్రత, సృష్టిలో మన బాధ్యతను మనం నెరవేర్చుకుంటూ మనం మన ఆరోగ్యం కొరకు పరిశుభ్రతను పాటించాలి. స్వచ్ఛ భారత్ అని వచ్చింది, అది ఏమైపోయిందో అది మొదలెట్టిన వాళ్ళకే తెలదు మన దేశం. సో స్వచ్ఛ భారత్ పేరు చెప్పి అసలు ఏదైనా మార్పు ఇండియాలో కలిగిందా ఏమో, అది క్వశ్చన్ మార్క్. కనుక ఏదో కరోనా వచ్చేసింది, రోడ్లు ఊడిపోయి, ఇది పొరపాటు. ఈ సృష్టి బాగా ఉండడానికి మనం ఏం చేయాలో శాస్త్రజ్ఞులు చెప్పాలి, దేశ అధినేతలు దాని కొరకు ప్రణాళిక రచించాలి. అలాగే ప్రజలు వారితో సహకరించాలి. ఇన్ని జరగాలి. ఇన్ని జరిగితేనే జరుగుతుంది. కానీ కరోనా వైరస్ వచ్చి దేశాన్ని బాగు చేయడం రాలేదు.
ప్రజలు చంపడానికి వచ్చింది. అది ఎరిగి ఎవరి బాధ్యత వారు స్వీకరిస్తే ఈ మానవ జాతి ముందుకు వెళ్తుంది. అది కరోనా గురించి నేను చెప్పే విషయం. దాని గురించి భయపడక్కర్లేదు. ప్రభుత్వ సూచనలు, శాస్త్రజ్ఞుల సూచనలు పాటించాలి. కరోనా వచ్చి ఎవడు మంచోడు అని చెప్పలేదు. దాని గురించి కూడా నేను ముందు చెప్తాను. ప్రసంగంలో కూడా ఇంకా దాని గురించి ఎత్తుతాను. ఇప్పుడు వాక్యంలోకి వెళ్దాం. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ సమయంలో పరిశుద్ధ లేఖనాన్ని ధ్యానిస్తుండగా మా అందరితో ఉండమని కోర్చు. ఈ వాక్యమును ధ్యానిస్తుండగా నీ ప్రత్యక్షత మాకు దయచేయమని కోర్చు. వినుచున్న లైవ్లో ఉంచున్న వారిపై నీ పరిశుద్ధాత్మను ప్రోక్షించి నీ అభిషేకం వారితో ఉంచుమని కోర్చు. యుతవడుచున్న ఈ మాటలు వినుచున్న ప్రతి ఒక్కరికి దీవెనకరంగా చేయమని కోరచ్చు. యేసు పరిశుద్ధ నడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ పీరియడ్ కరోనా గురించి దేవుడు ఏదన్నా మాకు ప్రత్యక్షపరిచాడా, నాకు కానీ నాతో ఉన్న సంఘాలు కానీ ప్రత్యక్షపరిచాడా అని ఆలోచిస్తే, దేవుడు ఎప్పుడు కూడా చెప్పకుండా, సూచనలు ఇవ్వకుండా, సిద్ధపరచకుండా ఏది చేయడు అని నా ఉద్దేశం. ఈ కరోనా సమయంలో కూడా ఇండియాలో లాక్డౌన్ పెడతారని ఎవరికి తెలియదు. పెట్టేవాళ్ళకే తెలుసు. మొదటి రోజు జనతా కర్ఫ్యూ అని పెట్టారు. కర్ఫ్యూ అని ప్రకటించగానే ఎవరితో వచ్చిందో పోస్టులు పెట్టేశారు. జనతా కర్ఫ్యూ టైంలో వైరస్ చచ్చిపోతుంది, ఇంకా మళ్ళా నుంచి కరోనా వైరస్ మన ఇండియాలో ఉండదు అని పెట్టేశారు. దాన్ని నమ్మాలో నమ్మకూడదు నాకు అర్థం లేదు. ఆలోచిస్తే అదంతా తప్పు అని అర్థం. నేను వెంటనే అన్నాను, ఈ ఒక్క రోజులో ఏది అవ్వదు, దీని కొరకు చాలా సమయం పడుతుంది, ఇది ప్రాక్టికల్గా ఇవాళ స్టార్ట్ చేస్తున్నారు, కొనసాగుతుంది అని ముందే చెప్పాను. ఏదో ఇంకా ప్రజలకున్నాయి, కానీ మా సంఘానికి మాకు ఒక సూచన దేవుడు ఇచ్చాడేమో, లేదా నాకు కూడా సూచన దేవుడు బయలుపరిచాడని అనుకుంటున్నాను. ఎందుకంటే నవంబర్లో నేను కోవిడ్ వెళ్ళి డిసెంబర్లో వచ్చాను. డిసెంబర్ మొదటి వారు వచ్చాను తిరిగి. నవంబర్ 2 నెలలు, డిసెంబర్ 2 నుంచి వచ్చాను. వెళ్ళక ముందు నవంబర్ నెలకు ముందు 4 నెలల ముందు, అంటే నవంబర్ 11 నెలలు అయితే జూలై నెల, సుమారుగా జూలై నెల నుంచి 4 నెలలు నేను లేవి కాండం మీద ప్రసంగం చేస్తాను. చేస్తున్నప్పుడు నాకే అనిపించింది, ఒకసారి నా భార్య అనేది ఇంకా ఎన్నో వారాలండి, ఏమో నాకు చెప్పాలనిపిస్తుంది, చెప్తుంటే ఇదే ఎంతకాలం చెప్పదైతే అంతకాలం చెప్పాలనుకుంటున్నాను అని చెప్పాను. చెప్తుంటే నేను చాలా నేర్చుకునేవాడిని, నేను చాలా బలపడేవాడిని, మరి విశ్వాసులు కూడా బలపడ్డారు అనే ధైర్యం నాకు ఉంది. ఆ సమయంలో ఒకసారి నా మనసాక్షి కూడా కనిపించేది, ఎందుకు ఇలాగా చెప్పింది చెప్తున్నాడు అనుకుంటారేమో, ఓ జాన్సన్ జాగ్రత్త పడు అని నా మనసాక్షి ఒకసారి కనిపించేది. కానీ చెప్పాను, సుమారు నేను లెక్క రాసుకోలేదు కానీ 4 నెలల పైన లేవీకాండం గురించి చెప్పాను. ఇప్పుడు అనిపిస్తుంది, లేవీకాండం గురించి చెప్పి దేవుడే ముందు, కరోనాకు ముందు మమ్మల్ని సిద్ధపరిచాడేమో, దేవుడు చేయబోయే కార్యం కనిపించిందేమో అనిపించింది. ఎందుకంటే లేవీకాండంలో నేను ప్రతి వారం ఒక డైలాగు తప్పనిసరిగా చెప్పాల్సి వచ్చేది. మీరు చావకుండునట్లు అనే పదం, మీరు చావకుండునట్లు. ఇది శుభవచనం కాదు. ఏంటి జాన్సన్కి ఏమొచ్చింది, ప్రతి వారం మీరు చావకుండునట్లు అంటారేమో అనుకునేవాడు లోపల. మళ్ళీ కానీ అది ప్రతి వారం బయటకు వచ్చేది, ఒకసారి కాదు, ఇంచుమించు 4-5 సార్లన్నా ప్రతి ఆరాధనలో వచ్చేది. ఇంకొక పోలిక ఏం చెప్పేవాడు అంటే, పరిశుద్ధుడైన దేవుడు ఇక్కడ పాపి, పరిశుద్ధుడైన దేవుడు మధ్యలో యేసు ప్రభు యాజకుడు, మూడవదిగా పాపి అయిన మనుష్యుడు. దేవుడు మధ్యలో యాజకుడు, పాపి అయిన మనుష్యుడు. ఈ 3 దేవుడు పెట్టిన క్రమం. ఆ యాజకుడు ఎందుకని తీసి పక్కనెట్టేద్దాం అనేటటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పటికీ కూడా. అసలు పాస్టర్ గారు కానుకలు తినకూడదు అనేవాడు ఒకడు,
పాస్టర్ అంటాడు, మళ్ళీ ఎవడో అంటాడు ఆడు సేవ చేస్తాడు, ఆడు పాస్టర్ కూడా అంటాడు. నేను నా గవర్నమెంట్ సంపాదించుకుంటున్నాను, లేదా సంపాదించుకుంటున్నాను. దేవుడు ఏమన్నాడంటే యాజకుడు అనేవాడు మధ్యలో ఉండాలి. అబ్బాయి, యాజకుడు ఈ పాపి ఎలా బలి అర్పించాలో చెప్పాలి. ఆ బలి సరిగ్గా అర్పించకపోతే ముందు ఎవడు చచ్చిపోయాడు? యాజకుడు చచ్చిపోయాడు, నెంబర్ 1. నెంబర్ 2, యాజకుడు తర్వాత ఎవడు చచ్చిపోతాడు? యాజకుడు చెప్పినట్టు చేయనుడు చచ్చిపోతాడు. అందుచేత మీరు చావకుండునట్లు అనే పదం దేవుడు అక్కడ లేవి కాండంలో వాడాడు. మీరు చావకుండునట్లు, మీరు చావకుండునట్లు. ఇలాంటి ప్రత్యేకమైనటువంటి విషయాన్ని బట్టి మనం ఆలోచిస్తే ఎందుకు చావు అనే పేరు అన్నిసార్లు చెప్పాడు. ఈ రోజున మరణ మృదంగం అనే మాట మనం వింటున్నాం. మరణ మృదంగం. ప్రపంచంలో ప్రతి ఒక్కడు గడ 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 వణికిపోతున్నాడు. ఏమో ఉంటానా ఉండనా, ఈ కరోనా ఆకారతోడికి ఎవడుంటాడో ఎవడు పోతాడో తెలియదు, ఏ పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు, ఏ దేశం ఎలా ఉంటుందో తెలియదు. తగ్గిపోయింది అనుకున్నవాడికి మళ్ళీ వస్తుంది. అయితే దానికి వ్యాక్సిన్ కనిపెడతారు, దానికి కొంత సమయం దేవుడు నిర్ణయించి ఉంటాడు. ఆయన సమయం ఆయనకు ఉంటుంది, అది ఎవరికే తెలియదు మనుషులు. అందుచేత ఈ ఏర్పాట్లో ఆలోచించినప్పుడు చావకూడనట్లే పదం దేవుడు, యాజకుడు, మూడవదిగా పాపి అయిన మనుషుడు. ఈ పాపి అయిన మనుషుడు యాజకుని ద్వారా దేవుని దగ్గరికి పరిశుద్ధుడిగా వెళ్ళాలి, బలిని తీసుకుని వెళ్ళాలి, అర్పణ తీసుకుని వెళ్ళాలి, ఆయన కొరకు జీవించాలి. అలాగూ మనం దేవుని కృపలో ఎదగవలసిన వారమై ఉన్నాము. దేవుని కార్యాలు జరిగిస్తున్న వారముగా మనం ఉండాలి. అలాగూ మనం కృపా కనికరములు కలిగి ఆయన కొరకు జీవించాలి. కనుక దేవుని ఎదుకు రావాలి. అక్కడ బలి అర్పించడం తేడా వస్తే ఫస్ట్ యాజకుడు చచ్చిపోయారు, అది అలాగే అహరోను కుమారులు చనిపోయారు, అలాగే ఏలీ కుమారులు కూడా చనిపోయారు వారి ప్రవర్తన బట్టి. మీకు ఎందుకు చెప్తున్నానంటే అసలు ఒకడి కొరకు యాజకుడు చచ్చిపోవడం ఏంటి? అది యేసు ప్రభుకు సూచన. దారి చూపించవలసిన యాజకుడు సరిగా దారి చూపించినా మోషే వాగ్దానం చేసరికి వెళ్ళలేదు, ఎవరిని బట్టి? ఇశ్రాయేల్ బట్టి. ఒక రకంగా మోషే కూడా పార్షియల్గా చంపబడ్డాడు అన్నట్టుగానే కనపడుతుంది. అంటే పనిష్మెంట్ పొందాడు. కాబట్టి చావకున్నట్లనే పదం. రెండవదిగా లేవీ కాండంలో ఆలోచించినప్పుడు మీ దేవుడని యెహోవా పరిశుద్ధుడైనట్లు మీరును పరిశుద్ధులై ఉండుడి. ఇప్పుడు చాలా మంది అదే చెప్తున్నారు, కరోనా వచ్చి పరిశుభ్రత నేర్పింది అంటే. పరిశుద్ధ అంటే ఏంటో మా ఎవడికి తెల్లా, పరిశుద్ధత అంటే ఏంటో అందరికీ తెలుసు. అంటే క్లీన్గా ఉండటం, మామూలు లెటరల్ మీనింగ్ మనం తీసుకుంటే పరిశుద్ధత కలిగి ఉండటం అందరికీ తెలుసు. తెలుసు కానీ పరిశుద్ధంగా ఉండటానికి ఇష్టపడు. చెమటకం మనకు వస్తుంది, వాడు స్నానం చేయడు. చేయరా అంటే నాకు బాగుందండి అంటే అందులో వాడికి ఆనందం. పరిశుద్ధులై ఉండాలి. ఎలా పరిశుద్ధులై ఉండాలి మనుషులు? దేవుడు ఎలాగ పరిశుద్ధులై ఉన్నాడో మీరును అలాగే పరిశుద్ధులై ఉండాలి. దేవుడు ఎప్పుడు మనలను ఆయనతో సమానంగా కూర్చొని పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇలాగ చోట నేను ప్రసంగం చేస్తే తర్వాత ప్రార్థన చేయండి అంటే ఒక విశ్వాసం ఏమని చేశాడంటే, నువ్వా నువ్వు పరిశుద్ధుడై ఉన్నట్లు మమ్మల్ని కూడా పరిశుద్ధులుగా ఉండడానికి ప్రయత్నం చేయమన్నావు అన్నాడు. ప్రయత్నం చేయండి అని చెప్పలేదు దేవుడు. నేను ఎలా పరిశుద్ధుడైనానో అలా మీరు అయ్యి ఉండండి, ఒకటే గొడవ. నేను ఎలా ఉన్నానో నువ్వు అలా తయారవ్వాలి. ఈ సినిమా యాక్షన్ చేసేవాళ్ళు డైరెక్టర్ కొన్నిసార్లు ఇలా యాక్షన్ చేయండి అని చెప్పారు. ఆయన అలాగ చేయమంటే అలాగ చేయాలి. నేను సినిమాల గురించి నాకు పెద్ద పూర్తిగా తెలియదు కానీ కొన్నిసార్లు కొన్ని సీన్లు 10 సార్లు 15 సార్లు తీస్తారు అని చెప్పుకుంటూ ఉంటారు. ఎందుకని ఆయన ఎలా చేశాడో అలా చేయాలి, ఆయనలాగే మనం ఉండాలి. మీ దేవుడైన పరిశుద్ధులు అయినట్లు మీరును పరిశుద్ధులై ఉండాలి. ఇది లేవీ కాండంలో దేవుడు చెప్పిన విషయం. అలాగే జనతా కర్ఫ్యూ పెట్టడానికి ముందాదివారం కూడా మేము చర్చిలో ఏలియా ఆహబు రాజు చరిత్ర
3.5 సంవత్సరాలు దేవుడు ఆ ప్రజలకు పనిష్మెంట్ ఇవ్వడానికి దేవుడు ఏలియాను పంపించి అహాబు రాజుతో చెప్పించాడు. ఈ రోజున ఇండియాలో ప్రజలు సెలవాలంటే ఈ దేశ అధ్యక్షుడు, ఈ దేశానికి ముఖ్యమైన అధికారి ఎవరై ఉన్నారో లేదా నాయకుడు ఎవరై ఉన్నారో వాడి నోరు దేవుడు వాడుకుంటాడు. దేశాధ్యక్షుడికే చెప్తే అందరికీ చెప్పినట్లే. అందుకే ఈ రోజున మన ఇండియాలో మోడీ గారు ప్రసంగించి జనతా కర్ఫ్యూ పెట్టానంటే అందరూ ఆయన మాటకు విధేయులయ్యారు. అంటే ఈ దేశాన్ని పాడు చేస్తున్న ఆయనే, బాగు చేస్తున్న ఆయనే. ఆ రోజున కూడా ఏలియా అహాబు దగ్గరికి వెళ్ళి చెప్పాడు, 3.5 సంవత్సరాలు వర్షం కురవదు అని చెప్పగానే అహాబు రాజుకి వణుకు వచ్చింది. ఎందుకంటే అహాబుకి దేవుడు అంటే కాస్త భయం. కానీ ఆయన భార్య ఉంది కదా, యెజెబెలు రాణి, ఆవిడికి ఏ విధమైన జంకు బొంకు లేదు. ఎందుకంటే దేవుడు అంటే ఏంటో తెలియదు, యెహోవా దేవుడు అంటే ఏంటో అసలు ఆవిడకి తెలియదు. ఆవిడ తెలిసిందల్లా బయలు ప్రవక్తలు. అయితే 3.5 సంవత్సరాలు కరువు పంపించాడు దేవుడు. 3.5 సంవత్సరాలు వర్షం కురవలేదు. ఆ తర్వాత మళ్ళీ ఏలియా వెళ్ళి అహాబు రాజును పిలిచి, ప్రజలను పిలిచి, ఎంతకాలం మీరు 2 అభిప్రాయాల మధ్య ఉంటారు అని చెప్పే వరకు కూడా ఇంకా ప్రజలు 2 తలపుల మధ్య ఉన్నారు. 3.5 సంవత్సరాలు కరువు వచ్చినా, జనం చచ్చిపోతున్నా, మారిన వాళ్ళు ఉన్నారో లేరో కనపడరు అక్కడ. కానీ దేవుని పని ఆగలేదు, ఏలియా జీవితం ఆగలేదు. కాబట్టి ఈ రోజున కూడా కరోనా వచ్చిన సందర్భంలో మీకు చెప్తున్నాను, ఆ చరిత్ర ముందు వారంలోనే చూసాం. ఈ లాక్డౌన్ పరిస్థితిని బట్టి ఏమవుతుంది అనుకుంటున్నాం, కానీ ఇది ఎంతకాలం అనే దానికి ఒక సమయం ఉంటుంది. అది ఎన్ని సంవత్సరాలు దాన్ని సెట్ చేయాలి అని దేశ నాయకులు, ప్రపంచాల్లో ఉన్న వివిధ దేశాల నాయకులు ఆలోచిస్తున్నారు. ఎన్ని సంవత్సరాలు, ప్లోరల్, సింగులర్ కాదు, ఎన్ని నెలలు కాదు, ఎన్ని సంవత్సరాలు. మరి ఈ రోజున మన జీవితాన్ని ఎలా సిద్ధపరచుకోవాలని మనం అనుకుంటున్నాము. దేవుడైతే ఆయన వైపు నిజముగా చూచువారిని, ఆయన నిజముగా వెంబడించువారిని. నిజము అనే పదం దేవుని వాక్యంలో కనపడుతుంది. నిజముగా అనే దాంట్లోనే నువ్వు అబద్ధ ప్రవక్తవో విశ్వాసో అవిశ్వాసో కనపడుతుంది. అంటే అలాగని చచ్చిపోయిన అందరూ చెడ్డోళ్ళని నేను చెప్పను. కరోనా చెత్త ఏమో దేవుని ఏర్పాటు రకరకాలుగా ఉంటాయి, మనకు తెలియదు. హేబెలు చంపబడ్డాడు, ఆయన చెడ్డోడని రాయబడ్డా. కానీ ఈ యొక్క కరోనా గురించి మనం నేర్చుకునే పాఠాలు ఏమిటి? ఏలియాను 3.5 సంవత్సరాలు దేవుడు కాపాడాడు. ఈ రోజున కొంతమంది దైవజనులు భయపడుతున్నారేమో అనిపిస్తుంది నాకు. సాధారణంగా ఆదాయ వనరులు పాడైతే ఎవరైనా ఆలోచిస్తారు, ఆలోచించడం తప్పు కాదు. రాత్రి ఒక దైవజనంతో మాట్లాడుతుంటే ఆయన కూడా ఏంటి మన పరిస్థితి ఏమవుద్ది అన్నది. నాకు దేవుడు భయపరిచింది ఏలియా చరిత్ర. జనతా కర్ఫ్యూ పెట్టక ముందు ఆదివారం కాలం 3.5 సంవత్సరాలు. 3.5 సంవత్సరాల్లో ఏలియాకు ఏది లోటు కాలేదు. చాలా మంది ఇది కరోనా గురించి ఏదేదో ఆలోచిస్తున్నారు, చిన్న ఆలోచనలు. మన దేశంలో ధనవంతుడు సెంట్రల్ గవర్నమెంట్కి కొంత డొనేషన్ ఇచ్చి, ఆయన పేరు మర్చిపోయిన గుర్తురాట్లేదు, ఇచ్చేసి ఎవరంటే ఆఖరిగా నాది ఉన్నదంతా కావాలంటే ఇచ్చేస్తానన్నాడు. ఎవడని అంటాడా? మీలో ఎవడని అంటాడా? అతను ఎందుకు అన్నాడని ఎప్పుడైనా ఎవరైనా ఆలోచించారా? మంచోడు అంటాం కాదు. ఆయన ఎందుకు అన్నాడంటే, కొన్ని నెలలు ఇలా గతిస్తే ప్రజల చేతుల్లో డబ్బు రాకపోతే లూటీ చేస్తారు. లూటీ అంటే ఉన్నవాడు ఇది నాదనుకుంటుంది, నీది కాదని తెచ్చేసుకుంటారు. వెళ్ళి డబ్బులు ఎవరట వీళ్ళు వెళ్ళి తెచ్చేసుకుంటారు. ఇల్లు బదలగొట్టి గొడవలు బదలగొట్టి తెచ్చేసుకుంటారు. అప్పుడు ఇంకా దాన్ని ఆపటానికి ఏ తుపాకులు, ఏ మిలిటరీ తుపాకులు పేల్చితే జనం చచ్చిపోతే అవి ఆగితే ఏంటి ఆగు. అందుకే ఈ కరోనా వైరస్ వల్ల లాస్ట్కి ఏం జరుగుతుందో తెలుసు కనుక ఒకటే మాట చెప్పాడు ఆయన, ధనవంతుడు, మన దేశంలో ధనవంతుడు.
ఇదిగో ఇంత డొనేషన్ ఇస్తున్నాను గవర్నమెంట్కి, కావాలంటే నాకు ఉన్నదంతా ఇచ్చేస్తాను. అసలు ధనవంతుడు అనేవాడు ఒక 1000 రూపాయలు ఆయనకున్న ఆస్తిలో ఒక 1000 రూపాయలు లోటు వస్తే తట్టుకోలేడు. ఆ 1000 రూపాయలు లోటు వస్తే నా డిగ్నిటీ తగ్గిపోద్ది, నేను ఏమైపోతాను అని తన ఆస్తిని ఎక్కువ నమ్ముకుంటారు ఎవరైనా. కానీ ఈ ధనవంతుడు మన దేశంలో ధనవంతుడు అన్నాడు, మొత్తం ఇచ్చేస్తాను అన్నాడు. మీకు అందరూ చాలా వార్తలు చాలా వినుంటారు. ఆ వార్త చాలా కొన్ని రోజులు చాలా హల్చల్ చేసింది. అది కరోనా వల్ల వచ్చే పరిస్థితి. కనుక ఈ రోజున దేవుని బిడ్డలమైన మనం భయపడవలసిన అవసరత లేదు. అలాగే కరోనా గురించి కూడా ఇంకో కొన్ని మాటలు చెప్పేసి నేను ఒక తక్కువ సమయంలో ముగిస్తాను. నాకు ఈరోజు ఏం చెప్పాలని ఆలోచిస్తే యోబు గ్రంథాన్ని దేవుడు నాకు చూపించాడు. యోబు గ్రంథం 40వ అధ్యాయం 6 నుంచి 9 వచనాలు. అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఎలాగూ యోబుతో ప్రత్యుత్తరం ఇచ్చెను, పౌరుషం తెచ్చుకొని నేను నడుము కట్టుకొనుము, నేను నీకు ప్రశ్న వేసేదను, నీవు ప్రత్యుత్తరం ఇమ్ము, నీవు న్యాయమును బొత్తిగా కొట్టివేసేదవా, నిర్దోషి అని నీవు తీర్పు పొందుటకై నా మీద అపరాధము మోపుదువా, దేవునికి కలిగి ఉన్న బాహుబలం నీ కల్లా, ఆయన ఉరుము ధ్వని వంటి స్వరముతో నీవు గద్దింపగలవా అని ప్రశ్నలు వేశాడు. నేను నీకు ప్రశ్న వేస్తాను, నువ్వు జవాబు చెప్పన్నాడు. అక్కడి నుంచి ప్రభు ప్రశ్నలు వేసుకుంటా చెప్పుకుంటా వస్తే యోబు గ్రంథం 40వ అధ్యాయం 40వ అధ్యాయం దగ్గర నుంచి 40-41 అధ్యాయాలు దేవుడు ప్రశ్నలే కనబడతాయి. డైరెక్ట్ క్వశ్చన్ మార్కు సెంటెన్స్లు కొన్ని ఉన్నా ప్రతిదీ కూడా ప్రశ్న దగ్గర తీసుకొస్తుంది. దేవుడు వేసే ప్రశ్నలకి సమాధానం చెప్పగలవా అంటే ఈ 40 అధ్యాయానికి ముందు జరిగిందంతా సింపుల్గా చెప్పాలంటే ఎవరిలో గొప్ప వాళ్ళు చెప్పుకున్నారు. ఇప్పుడు కూడా ప్రతి మనుషుడు అందుకు సిద్ధం. నేను గొప్ప అంటే నేను గొప్ప, నేను తెలివైన అంటే నేను తెలివైన, నా పిల్లలకి మార్కులు ఎక్కువ రావాలంటే నా పిల్లలకి మార్కులు ఎక్కువ రావాలి. మరి మిగతా దేశాలు ఎలా ఉందో మన దేశంలో అయితే మగవాడైతే ఇంజనీరు, ఆడపిల్ల అయితే డాక్టర్. ఇక 2 పనులు తప్ప మనిషి బతకడానికి దేవుడు ఇంకో పని పెట్టలేదు అన్నట్టు. లేదా వాళ్ళిద్దరే గొప్ప. ఈ రోజున కరోనా వైరస్ వచ్చాక డాక్టర్లు చాలా మంది, నేనే అనుకుంటున్నాను డాక్టర్లు కాదు, అసలు డాక్టర్ వృత్తిలోకి ఎందుకు వెళ్ళారు? ఈవేళ డాక్టర్ పని చేయనంటే అదొక పాపం. పోలీస్ డిపార్ట్మెంట్లోకి ఎందుకు వెళ్ళారు? ఆ డిపార్ట్మెంట్లో నేను డ్యూటీ చేయనంటే అదొక పాపం. దేశాధ్యక్షుడు ఎందుకు అయ్యాడు? అక్కడ బాధ్యత నెరవేర్చకపోతే అదొక పాపం. గొప్ప గొప్ప అనుకున్న వాళ్ళందరి చేత దేవుడు నేను చేసే పని గొప్పది కాదు అని దేవుడు ప్రశ్న వేస్తున్నాడు. చేసే పని గొప్పదా అంటే ఇప్పుడు వాళ్ళకి సమాధానం ఎలా వస్తుందని చెప్పిన లిస్టులో వాళ్ళు ఇది గొప్పది కాదండి, ఇది గొప్పది కాదండి, ఇంతకంటే మిగతా వాళ్ళు చాలా మంచి స్థానం ఉన్నారని పరిస్థితి వచ్చేసింది. గొప్పదని ఇన్ని రోజులు ఏ మనుషులు భావించారో, గొప్పదని ఏ జ్ఞానాన్ని నమ్ముకున్నారో, గొప్ప పని అని దేన్ని హెచ్చించారో, ప్రతిదీ నా ఆలోచన తప్పు ప్రభు అని లెంపలేసుకునే రోజు ఈ రోజు వచ్చింది. అందుకే యోబుతో దేవుడు అంటున్నాడు, నేను వేసే ప్రశ్నలకు జవాబు మీరు చెప్తారా? చెప్పు, చేతనైతే చెప్పు, నేను ప్రశ్నలు వేస్తాను. నువ్వేదో తల్లిని పంపించేద్దాం అనుకుంటున్నావా? లేదు, పౌరుషం తెచ్చుకో, నడుము కట్టుకో, రెడీ అవ్వు, నా సమాధానం చెప్పు. ఏంటి నా మాటలు ఎంచున్న వాళ్ళు ఎవరైనా చెప్పగలరా దేవుని సమాధానం? నేను చెప్పలేను, ఇప్పుడే ఒప్పుకుంటున్నాను. ఎందుకంటే చెప్పగలరని చెప్తే ఈ ప్రసంగానికి ఫెయిల్ అయిపోయినట్టే. దేవుని ప్రశ్నలకు సమాధానం చెప్పలేము. యోబుని గురించి బైబిల్ పండితులు కానీ దైవజనులు కానీ ప్రసంగాలు చేసేటప్పుడు యోబు నీతిమంతుడు అని చెప్తారు, యోబు జ్ఞానవంతుడు అని చెప్తారు, యోబుని దేవుని దృష్టిలో గొప్పవాడు అని చెప్తారు. అలాంటి యోబుని నిలబెట్టి దేవుడు చీల్చి చెడ్డాడేస్తున్నాడు. అక్కడ
ఒప్పుకో. ఏం ఒప్పుకోవాలి? ప్రభువా, నేను నా గురించి గొప్పది అనుకున్నది అంతా గొప్పది కాదు, నేను గాలి అని ఒప్పింపు చేశాడు యోబు చేత. యోబు చేత ఒప్పింపు చేశాడంటే మీరు అర్థం చేసుకోవాలి, యోబుకి కరోనా కంటే ఎక్కువ కష్టాలు చూశాడు. ఇక్కడ ప్రపంచ చరిత్రలో కరోనా ఒక గొప్ప ఉపద్రవము, గొప్ప తెగులు అని ప్రపంచం అంతా అనుకుంటే, అలాంటి యోబుతో ఇంకా దేవుడు చెలగాటమాడుతున్నాడా, యోబును చిత్రవద చేస్తున్నాడా అంటే యేసు ప్రభు సిలువకు వెళ్ళేటప్పుడు ఆయన అనుభవం ఇప్పుడు యోబులో కనపడుతుందేమో. యేసు ప్రభు సిలువకు వెళ్ళేటప్పుడు ఆయనలో ఇంకా ఏది మిగిలి ఉండలేదు అనేటటువంటి విషయాన్ని మనం వింటాం. ఏది అందం లేదు, బలము లేదు, గౌరవం లేదు. ఒక మనిషిలో ఇది మంచిదని చెప్పుకునేది ఇంకా యేసు ప్రభులో సిలువకు వెళ్ళేటప్పటికీ ఇంకా మిగిలి ఉండలేదు, అంత పోగొట్టేసుకున్నాడు. యోబు కూడా అంతే పోగొట్టుకున్నాడు ముందు. అందుకనే యోబును యేసు బలియాగానికి అలాంటి యోబుతో ఇంకా దేవుడు ఫైటింగ్ చేస్తున్నాడు. ఎందుకంటే ఆ ఫైటింగ్ అంతా నీవు నేను నేర్చుకుంటాను తప్ప వేరే విషయం కాదు. కనుక న్యాయాన్ని కొట్టేస్తావా? యోబుని ఏమంటున్నాడు దేవుడు? న్యాయానికి అన్యాయం యోబులో ఉందా? అన్యాయం యోబులో ఉందా? మన ఇద్దరు రాజకీయ నాయకులు, వైఎస్ఆర్ నాయకుడు, టీడీపీ నాయకుడు దెబ్బలాడుకుంటున్నారు. నువ్వు చెడ్డోడు అంటే నువ్వు చెడ్డోడు, నేను మంచోడు అంటే నేను మంచోడు. వీళ్ళిద్దరూ మంచోళ్ళు అంట. చెడ్డోడు వాళ్ళిద్దరు మంచోడు అయితే చెడ్డోడు, వాళ్ళిద్దరు చెడ్డోడు అయితే మంచోడాడు. ఇది మనుషుల ప్రవర్తన. ఈ రోజును కూడా దెబ్బలాడుకుంటున్నారు అంటే ఎక్కడో ఏదో లోపం ఉంది, ఎక్కడో ఏదో లోపం ఉంది. యోబుని అంటున్నాడు ఇక్కడ. దేవుడి ఉద్దేశం ఏంటంటే యోబు పాపం చేశాడు అనే విషయం నేను చెప్పట్లేదు, కానీ నీ ఆలోచన ఇంకా మారాలి యోబు అని చెప్తున్నాడు. ఈ రోజున దేవుని మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని మాటలు వింటున్నావు అంటే, నేను అనుకున్నాను కరోనా వైరస్ వచ్చింది అందరూ పశ్చాత్తాప పడిపోతారు, నేనే ప్రజల కంటే మించిపోతారని చూశాను. కానీ ప్రజల ఆలోచనలోకి వెళ్ళి పరిశీలిస్తే ఇంకా చాలా మంది పశ్చాత్తాపం పొందలేదని నాకు అర్థమైంది. ఈ మాట అంటున్నందుకు నన్నేమి దూషించాలంటే ఫోన్ చేసి దూషించండి, కానీ మనసులో తిట్టుకోకండి, వాక్యం జాగ్రత్తగా వినండి. మారిన పర్సంటేజ్ ఏం పెరగలేదు. మారారంటే ఎంతమంది మారిపోవాలి? కరోనా వచ్చిందంటే 100% మారుమనసు పొందేయాలి. ఎందుకంటే రేపు బతుకుంటామో లేదో తెలియదు, వచ్చిన సంవత్సరం ఉంటామో లేదో తెలియదు. ఇంత పరిస్థితి వచ్చేసరికి కూడా ఇంకా నీ మూర్ఖత్వాన్ని, నీ అజ్ఞానాన్ని, ని వంక్రతనాన్ని, అందుకే నీకు నాకు బుద్ధి చెప్పడానికి దేవుడు అంటున్నాడు, నీవు న్యాయమును బొత్తిగా కొట్టివేశారు. దేవుడు ఒక పదాన్ని ఇక్కడ వాడాడు, నా న్యాయం. చెప్పండి మాట అందరూ. నా న్యాయం అంటే జాన్సన్ న్యాయం, నీ న్యాయం కాదు, దేవుని న్యాయం. దేవుని న్యాయాన్ని కొట్టేస్తావా? ఈ ప్రశ్న దేవుడు ఇప్పుడు ప్రపంచంలో ప్రతి ఒక్కరిని అడుగుతున్నాడు. దేవుడా, చచ్చిపోయేలాగా నన్ను బతికించు ప్రభు, కరోనా మా ఇంటికి రాకుండా చేయనా, ఒంటికి రాకుండా చేయని ప్రార్థన చేస్తున్నాను కదా ప్రభు. ఇప్పుడైనా ఇలాంటివి అన్నీ అడగాల? మూలుగుతున్న నక్క మీద తాటికాయ అనే సామెత ఉంది. మూలుగుతున్న నక్క మీద తాటికాయ పడితే ఏమవుతుంది? అది 10 రోజులు చచ్చిపోయి నక్క ఇప్పుడే చచ్చిపోతుంది. అది కరోనా వచ్చింది బాధలు పడుతుంటే నీ న్యాయం కొట్టేసామని నన్ను అడుగుతున్నాడు ప్రభా. కాస్త గట్టెక్కి తర్వాత చూద్దాం. నీ దొంగ తెలివితేటలు దేవునికి బాగా తెలుసు. నీ దొంగ తెలివితేటలతో కూడిన ప్రార్థన దేవునికి బాగా తెలుసు. నీ తెలివితేటలు దేవుని దగ్గర ప్రదర్శిస్తే 40-41 అధ్యాయంలో దేవుని మాటలే నీకు చెందుతాయి. ఈ 40-41 అధ్యాయాలు మీ ప్రసంగం అయిపోయిన తర్వాత మీరు ఖాళీగా ఉన్నప్పుడు చదవండి. యోబు మీద దేవుడు వేసిన ప్రశ్నలు ఎలాంటివి అంటే, మూలుగుతున్న నక్క మీద తాటికే పడ్డట్టు ఉంటాయి ప్రశ్నలు.
అయితే ఆ ప్రశ్నలు దేవుడు యోబును చంపేయాలని వేయలేదు, కృంగదీయాలని వేయలేదు. ఎందుకు వేశాడంటే యోబులో పరివర్తన కలిగి జీవించుట కొరకు, యోబులో పరివర్తన కలిగి జీవించిన కొరకు దేవుడు వేశాడు. దేవుడు వేశాడు కనుక ఈ ప్రశ్నలు మనం వినవలసిన వారమే ఉన్నాం. ఈ ప్రశ్నలు మనం వినవలసిన వారమే ఉన్నాం. కాబట్టి ఈ ప్రశ్నలు మనం ఆలకించాలి. దేవుడు పాస్టర్ గారు, దేవుడు తర్వాత పాస్టర్ గారు తిట్టుకుంటారు, తర్వాత పాస్టర్ గారి తర్వాత దేవుడు తిట్టుకుంటారు. ఎందుకంటే ఎవరి కరోనా తగ్గేలా గురించి ఏమన్నా ప్రసంగం చేయండి, కరోనా ఇంటికి రాదని ప్రసంగం చేయండి, కరోనా నీ ఒంట్లోకి రాదని ప్రసంగం చేయండి, కరోనా పడితుల్లో రాదని ప్రసంగం చేయండి, లేదా కరోనా పలానా వంశం వారి లోకి రాదు. ఇలాంటి చచ్చు ప్రసంగాలు నేను చేయలేను, చేసేవారిని మెచ్చుకోలేను, దేవుడు కూడా మెచ్చుకోలేను. దేవుడు ఎప్పుడు ప్రేమమయుడే, న్యాయవంతుడే. కానీ ఒకటి అడుగుతున్నాడు, దేవుని న్యాయాన్ని నువ్వు కొట్టేస్తావా? ఇది దేవుడు అడుగుతున్న ప్రశ్న. రెండో ప్రశ్న అడుగుతున్నాడంటే 8వ రెండో భాగం, నిర్దోషు అని నీవు తీర్పు పొందుటకై నా మీద అపరాధం మోపుదువా? మన దెబ్బలాడుకున్న నాయకులు ఇద్దరు అవతలోడి మీద నేరం మోపు, ఈడు మోపుతున్నాడు, ఈడి మీద నేరం అవతలోడు మోపుతున్నాడు. వాళ్ళని నేను హైలైట్ చేయాలని చెప్పట్లేదు, కానీ అంటే నేరం మోపేస్తే ఈయన మంచోడు అయిపోతాడు. అవతల వారి మీద నేరం మోపేస్తే, ఇప్పుడు సాక్షాత్తు దేవుడు యోబుని వేస్తున్న ప్రశ్న ఏంటో తెలుసా? నువ్వు మంచోడు అని చెప్పుకోవటానికి నన్ను చెడ్డోడు అంటావా? ఇది అంత భయంకరమైన పాపం అండి. దేవుడు పరిశుద్ధుడని లోకం అంతా తెలుసు, దేవుని అడిగిన వాళ్ళకి తెలుసు. దేవుని అడిగిన నీతిమంతునితో దేవుడు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఓ యోబు, నువ్వు మంచోడని దోషం లేదని నువ్వు చెప్పుకోవటానికి నన్ను నా మీద అపరాధం మోపుతావా? ఈరోజు ఇలాంటి ఆలోచన నీకు ఎంత ఉంది? దేవుని మీద నేరస్థాపన, దేవుని మీద నేరస్థాపన చేయటానికి ఏ మనుషుడైనా సరిపోతాడా? చాలడు. అది ఎరిగి మనం దేవుని యొద్దకు రావాల్సిన వారమై ఉన్నాం. ఇలా ప్రశ్నలన్నీ వేసిన తర్వాత యోబు 42వ వచనంలో, మరి నా ప్రసంగం ముగించవలసిన సమయం అవుతుంది కనుక కొన్ని విషయాలు చెప్పేసి యోబు సమాధానం క్లుప్తంగా చెప్పేసి ముగిస్తాను. వీలైతే యోబు దేవుని ప్రశ్నలు, యోబు జవాబు గురించి ఇంకొకసారి మళ్ళా ధ్యానించుకుందాం. 42వ అధ్యాయంలో యోబు స్థానం చెప్పడం మొదలెట్టాడు. 42వ అధ్యాయం అంటే చివరి అధ్యాయం. చివరి అధ్యాయంలో జవాబులు చెప్తున్నాడు. 42 మొదటి వచనం, అప్పుడు యోబు యెహోవాతో ఎలాగూ ప్రత్యుత్తరం ఇచ్చెను, నీవు సమస్త క్రియలను చేయగలవని, నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలము కానేరని నేను ఇప్పుడు తెలుసుకుంటుని. అంటే దాని అర్థం ఏంటి? యోబు గారు కళ్ళు ఇప్పుడు బాగా తెరవబడ్డాయి. యోబు నీతిమంతుడు, యథార్థవంతుడు. ఇదంతా మనం అరగదీసిన దగ్గరలో చెప్పుకుంటా ఉంటాం. కానీ ఇక్కడ దేవుడి దగ్గర యోబు ఒప్పుకుంటున్నాడు. అంటే యోబు ఏదో పాపి అని నువ్వు తలంచకు. యోబులో పరిపూర్ణత రావాలని దేవుడు కోరుచున్నాడు. అందరూ స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. యోబులో పరిపూర్ణత రావాలి. ఈ రోజున నీలో పరిపూర్ణత రావాలి. కొన్నేళ్ళు నీతిమంతుడని అపోస్తలుల గారు 10వ అధ్యాయంలో రాయబడింది. కానీ పేతురు వెళ్ళిన తర్వాత అతడు పరిపూర్ణతలోకి వెళ్ళాడు. యాజకుడు ఉండాలి, వాక్యం ఉండాలి, బోధ ఉండాలి. ఈ రోజున ఈ కరోనా వైరస్ వచ్చింది, శాపం అయిపోద్దేమో అని ఒక పాస్టర్ గారు అంటున్నాడు నాతో. నేను భావాలు పంచుకోవాలి, ఎందుకంటే నేనేదో పరిపూర్ణని చెప్పట్లేదు. కొన్ని ఆలోచనలు మనకు వస్తాయి. ఏమో మన భక్తి ఏమైపోద్దండి, మన విశ్వాసం ఏమైపోతుందండి అని మనం ఆలోచించుకుంటాం. అసలు క్రైస్తవం ఇంకా మంట కలిసిపోద్దామండి. నేను ఒకటే చెప్తున్నాను, 3 సంవత్సరాలు చెప్పుకుంటూ వస్తున్నాను ఒక మాట. దేవుడు అసమర్థుడు కాడు. దేవుడు జీవం గలవాడు అనుకుంటే, దేవుడు జ్ఞానవంతుడు అనుకుంటే ఆయన పని ఎప్పటికీ ఆగి పోదు,
ఆయన పనిచేసేవారు, ఆయన పనిచేసే ఆయన అభిషక్తులైన దైవజనులు కూడా నశించిపోరు. ఆయన ఏ పని ఎలాగ మొదలు పెట్టాడో ఆ పని పూర్తి చేసుకునే దేవుడై ఉన్నాడు. అందులో స్తోత్రం చెప్పండి. ఇక్కడ యోబులో పని మొదలు పెట్టాడు. యోబుకు వచ్చిన కష్టాలు నువ్వు ఇష్టపడాలని నేను చెప్పట్లేదు. ఆయన ఏమైనా పంపిస్తే సహించగలవానికి పంపిస్తాడు. ఈ రోజున యోబును మనకు ఒక మాదిరికరమైన జీవితం యోబు ద్వారా మనం నేర్చుకోవాలని, పాఠం నేర్చుకోవాలని యోబు జీవితాన్ని మనం ముందు పెట్టాడు. యోబు సమాధానం ఏం చెప్తున్నాడంటే, సమస్త క్రియలు చేస్తావు దేవుడా, నీ ఉద్దేశించింది ఏది కూడా నిష్ఫలం కాదు అని ఇప్పుడు తెలుసుకున్నాను. అంటే ఇంతకుముందు తెలియదనే కదా అర్థం. ఇంతకుముందు ఆ జ్ఞానం పూర్తిగా రాలేదనే కదా అర్థం. నువ్వు ఆ కళ్ళు మూసుకుపోయి ఉంటావు. కళ్ళు తెరిచి దేవుని ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ప్రయత్నం చేస్తే నీ కళ్ళు దేవుడు బాగా తెరిపిస్తాడు. కాబట్టి అటువంటి శ్రేష్ఠుడైన దేవునికి మనల్ని మనం సమర్పించుకొని దేవుని కొరకు జీవించాలి. అందులో స్తోత్రం చెప్పండి. దేవుడు నువ్వు అనుకున్నది ఏది కూడా జరగకుండా ఉండదు. నువ్వు అనుకున్నది జరిగించే దేవుడు. అబ్రహాముతో దేవుడు చెప్పాడు, అబ్రహాం, తరతరాలు నీ సంతానాన్ని నా ప్రజలుగా చేసుకుంటాను. నేను మీకు దేవుడిని అంటాను, మీరు నా ప్రజలై ఉంటాను. నీకు ఏ వాగ్దానం చేశానో తరతరాలు నెరవేరుతుంది. ఆ మాట ఎవడైనా ఇప్పుడైనా రాబో యుగంలైనా ఒప్పుకునేలాగా, ప్రతి మనుషుడు ఒప్పుకునేలాగా దేవుడు ఇశ్రాయేలును లోకానికి దేవుని శక్తికి సాదృశ్యంగా పెట్టేశాడు, ఇశ్రాయేలు జనాంగాన్ని. కాబట్టి ఆయన అనుకున్నది నెరవేర్చే దేవుడు. ఆయన అనుకున్నది నెరవేర్చే దేవుడు. ఎక్కడ మధ్యలో ఆగిపోదు అని నాకు అర్థమైంది అంటున్నాడు. ఇంకా 3వ వచనంలో చూస్తే, జ్ఞానము లేని మాటల చేత 42:3 యోబు, జ్ఞానము లేని మాటల చేత ఆలోచన నిరర్ధకం చేయు వీడవడు. జ్ఞానము లేని మాటల చేత ఆలోచనను నిరర్ధకం చేయు వీడవడు అంటే ఒక బుద్ధిహీనుడిని ఇక్కడ చూపిస్తున్నాడు. ఇందాక మీకు చెప్పాను, కరోనా వచ్చింది, దేశం శుభ్రమైపోతుంది అనే మాట తప్పు అని. అంతే, జ్ఞానం లేని మాటల చేత దేవుని ఆలోచన నిరర్ధకం చేయకూడదు. దేశం ఎలా శుభ్రం ఉంటుందో ఒకసారి ఆలోచించు. దేశం ఎలా ఆరోగ్యవంతంగా ఉంటుందో ఆలోచించు. సృష్టిలో జంతువులు ఎలా ఆరోగ్యంగా ఉంటాయో ఆలోచించు. తెలియదు కాదు, దేవుని వైపు తిరిగితే మన దేశ ప్రధానికి ఆయన ఆలోచిస్తాడు. మన దేశ బ్యూరోక్రాట్స్ కు దేవుడు ఆలోచిస్తాడు. వాళ్ళిద్దరికి ఆలోచిస్తే ప్రజలకు లోబడే మనసిస్తాడు. అసలు దేవుడు తిరగడం వస్తే కదా నీకు. దేవుడిని ఎందుకు నమ్ముకున్నావు, అసలు దేవుడు అంటే ఏంటో, దేవుని దగ్గర ఎలా తగ్గించుకోవాలో ఈ రోజున తెలియదు. ఎవడు ఏ పని చేయాలో తెలియని పరిస్థితి వచ్చేస్తుంది. మన వైఎస్ఆర్ గవర్నమెంట్ నగ్గినప్పుడు నేను అనుకున్నాను, వైఎస్ఆర్ పార్టీ ప్రెసిడెంట్ ప్రమాణ స్వీకారం టైం చెప్తాడు, లేకపోతే ఆయన పార్టీ నుంచి ఎవరో ఒకరు చెప్తారు అనుకుంటే, ఎవరు చెప్పాడంటే భారత రాజ్యాంగాన్ని తీసుకెళ్లి చెత్తబొట్టులో వేసినట్టుగా ఒక హిందూ మత పూజారి సరస్వతానందేంద్ర స్వామి, మన ఆంధ్రప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రి గారు, ఫలానా రోజు ఫలాంటి ఆయన పదవి స్వీకార ప్రమాణం చేస్తాడని చెప్పాడు. రాజ్యాంగంలో ఎక్కడ రాస్తుంది అలాగా? ఆయన చెప్తాడని రాస్తుందా? అసలు ఆయన చెప్పడం అనేది అవసరమా? ఆయన చెప్పడం అనేది దేశానికి ఆశీర్వాదమా, రాష్ట్రానికి ఆశీర్వాదమా, లేదా వైఎస్ఆర్ పార్టీకి ఆశీర్వాదమా? దేవుని జ్ఞానము లేని నాయకులైనా ప్రజలైనా
వాళ్ళు దేవుని ఆలోచన నిరర్ధకం చేస్తారు. దేవుని ఆలోచన నిరర్ధకం చేసే వీడెవడు? ఆ వీడన్న దాంట్లో యోబు ఉన్నాడు, యోబు ఫ్రెండ్స్ ఉన్నారు, ప్రపంచ నాయకులు ఉన్నారు, మనిషి అయి భూమి మీద పుట్టిన ప్రతి వాడు ఉన్నాడు. ఇప్పుడు నీ ఆలోచనలోంచి, నీ మొక్కత్వం నుంచి బయటికి వస్తావా? కాకపోతే ఈ కరోనా గురించి మాట్లాడే హక్కు నీకు లేదు. ఈ కరోనా నా మీదకి రాకూడదు ప్రభువా అని అడగటానికి సరిపోదు. నీ నోరు సరిపోదు, నీ హృదయం సరిపోదు, నీ బతుకు సాగు. యోబును పరిపూర్ణతలోకి నడిపిస్తున్న దేవుడిని మనం ఇక్కడ చూస్తున్నాం. అతి కృపచేత దేవుని కొరకు జీవించాలని మిమ్మల్ని కోరు, దేవుణ్ణి ప్రేమించాలని మిమ్మల్ని కోరుచున్నాను. దేవుని యొక్క ప్రసన్నత మన మీదకి దిగిరవాలి. ఆయనను మనం ప్రేమించాలి. ఆయన కార్యములు మెండుగా జరగాలి. విడుదల దయచేయాలి. నీ ప్రసన్నత చూపించి భద్రపరచుమని దేవుణ్ణి అడగాలి. అంతే తప్పగానే నువ్వు కట్టుకున్న పొదరిల్లు అనే పాట అక్కడ సినిమాపడినాను సార్. పొదరిల్లు అనుకుంటున్నాను, నువ్వు కట్టుకున్నది నిన్ను సర్వనాశనం చేసే ఆలోచన. నువ్వేదో ఒక స్వభావాన్ని అలవాటు చేసుకున్నావు. ఇది చాలా బాగుంది. ఏం బాగుంది? యోబును అలాంటి మూఢత్వంలోంచి దేవుడు బయటకు తీసుకొస్తున్నాడు. యోబు బయటికి రా. నువ్వు బయటికి రావడం కోసం యోబుకు ప్రశ్నలు వేసాడు. కాబట్టి దేవుని కృప చేత మీరు దేవుని బట్టి ఎదగాలి. ఆయన కార్యములు చేయాలి. ఆయన కృప చేత మీరు వర్ధిల్లాలి. ఆయన ప్రసన్నత మెండుగా దయచేసి ఈసారి ఫోన్ వస్తే ప్రార్థన దేవుని యొక్క కృప చేత మనం దేవుని కొరకు ఎదగాలి. దేవుడు మనలను ఇరుక్కులో నుంచి విషయాలతో తీసుకొస్తున్నాడు. అవిశ్వాసంలోంచి విశ్వాసంలో తీసుకొస్తున్నాడు. చీకటిలోంచి వెలుగులో తీసుకొస్తున్నాడు. అటువంటి దేవుని ప్రసన్నత వారికి తోడుకున్నట్లు వారిని దేవుడు సిద్ధం చేస్తున్నాడు. బుద్ధిహీనుడు ఎవడో కాదు, నేను కూడా బుద్ధిహీనుడే ప్రభువా, ఇంకా నన్ను లోతైన నడిపిస్తున్నావు స్తోత్రాలని యోబు చెప్తున్నాడు. ఈరోజు నన్ను మారు మనసు పొంది దేవుని వైపు తిరగాలి. ఏలియా ప్రశ్న వేస్తే 2 తలంపుల మధ్య మీరు ఎంతకాలం కొట్టుమిట్టాడుతారంటే, బయలు ప్రవక్తకు మోకాళ్ళలోనని అనేక మంది ప్రజలు ఏలియా పక్కకు వచ్చారు. అయినప్పటికీ యెజెబెలు రాణికి బుద్ధి రాలేదు. 3.5 సంవత్సరాలు దేశం మీద కరువు పంపిస్తే బుద్ధి రాలేదు. ఈ కరోనా వైరస్ బట్టైనా కొంతమంది అందరికీ బుద్ధి వస్తుందని నేను అనుకోవట్లేదు. బుద్ధి రాని వాళ్ళు ఇంకా మిగిలిపోతారు. బుద్ధి వచ్చిన వాడవైతే, బుద్ధి వచ్చిన దానివైతే నువ్వు దేవునికి ప్రియమైన కుమారుడవు, కుమార్తెవు. కాబట్టి వారమై ఉన్నాం. కాబట్టి దేవుణ్ణి ఎరగవలసిన వారమై ఉన్నాం. అందుకే ఇంకా యోబు అంటాడు, ఏమీ నెరగక. ఎంత చక్కని మాట అన్నాడంటే, ఈ మాటలు మన నోటంటే రావాలి ఇప్పుడు. అలాగున వివేచన లేని వాడనైనా నేను ఏమీ ఎరుగక నా బుద్ధికి మించిన సంగతులను గూర్చి మాట్లాడితిని. దేవుడా, నాకున్న జ్ఞానం కంటే గొప్ప విషయాలు ఏమి మాట్లాడేసాను తెలిసినట్టు. ఇప్పుడు ప్రసంగాలు చేయడానికి కూడా ఎవడు పడతాడు రెడీ అయిపోతున్నాడు. దేవుని మీద ఆధారపడతాడా? దేవునికి సమర్పణ ఉందా? అక్కర్లేదు. క్రిస్మస్లో కొంతమంది పిలుస్తాం, వాళ్ళ మాటలు వింటే పాస్టర్ గారి మాటల కంటే చాలా పవర్ఫుల్గా కనపడతాయి నాకు. పాస్టర్ గారి మాటల కంటే ఏంటి ఈ మాట, ఇంత గొప్ప మాట ఏ పాస్టర్ చెప్పలేదు అనుకున్నాను. ఒక ఆయన చూస్తే ఆయన పచ్చి విగ్రహారాధికుడు. ఆయన నేనేం అవమానపరచట్లేదు. ఆయన చెప్పిన మాటలు చాలా గట్టి మాటలు. అయితే ఏంటి, ఆయన కానీ ఉపయోగమై నిన్న నాకు ఉపయోగం అయి ఉండొచ్చు, చెప్పిన వాడికి ఉపయోగం లేదు. అందుకని యోబు అంటున్నాడు,
నా జ్ఞానానికి మించిన సంగతులను గూర్చి నేను మాట్లాడాను. నీ జ్ఞానానికి మించినవి, నీలో భక్తి లేకపోయినా భక్తి ఉన్నట్టు మాట్లాడే మాటలు, ఇవన్నిటి నుంచి బయటికి రావాలని యోబు నీకు నాకు బుద్ధి చెప్తున్నాడు. నేను మాట్లాడగలుచున్నాను, దయచేసి నా మాటలు ఆలకింపుము. దేవుడా, నేను మాట్లాడగలుచున్నాను, ఆలకించు అంటే ఇప్పుడు నా బుర్రకాయలో ఉన్న తెలివంతా చెప్తాను విని దేవుడు అంటలేదు. పశ్చాత్తాపంతో కూడిన మాటలు, మార్పుతో కూడిన మాటలు మనము మాట్లాడాలి. పశ్చాత్తాపనందున మాటలు, దేవుని శక్తిని ఎరిగిన మాటలు, దేవునికి లోబడుచున్న మాటలు, వీటిని మనం కలిగి దేవుని కొరకు జీవించాలి. అలాంటి కృప చేత దేవుని కొరకు ఎదగవలసిన వారు విన్నాం. అట్టి ప్రసన్నత దేవుడు చూపించినట్లు మనం మాట్లాడవలసిన ప్రజలమైనాం. కాబట్టి దేవుడు ఆశ్చర్యకరుడైన దేవుడు. ఇక్కడ మాట్లాడగోరుచున్నానంటే యోగ అన్న ప్రశ్నలకి అన్నిటికి కరెక్ట్ జవాబు చెప్పేస్తున్నాడు కాదు. ప్రశ్నలన్నిటికీ జవాబు ఒకటే, మనిషి మారటం. నినివే ప్రజలు రాజు మొదలుకొని సామాన్యుల వరకు గోరెబట్ట ధరించి బూడిదలో కూర్చొని పశ్చాత్తాపడి అంగలార్చి దేవునికి ప్రార్థన చేశారు. దేవుడు వారి మీద జాలి చేసుకున్నాడు. ఈ రోజున యోబు కూడా అలాంటి అగ్నికరమైన అనుభవాల్లోంచి యోబు వచ్చాడు. ఇంకా లోతైన అనుభవాలకు నడిపించి మేలైన బంగారంగా మార్చి యోబును మరలా దేవుడు దీవిస్తున్నాడు. నీ జీవితం కూడా ఇంకా దీవించబడాలంటే, పడిపోయిన స్థితి నుంచి కట్టబడాలంటే ఇప్పుడే దేవుని వైపు తిరగాలి. ఇంకా ఈ విషయాల గురించి రానున్న వారాలు 2 వారాలు మనం ధ్యానించుకుందాం. దేవుని ప్రశ్నలు, యోబు జవాబు. ఈ రోజు ఇదే ప్రశ్నలు దేవుడిని అడిగితే నీ దగ్గర ఏదైనా జవాబు ఉందా? ఏదో జవాబు ఉండొచ్చు, అది కాదు కావాల్సింది. యోబు మేనర్స్ కలిగి, ఏ మేనర్స్ యోబు కలిగి ఉన్నాడో, ఏ సభ్యత యోబు కలిగి ఉన్నాడో ఆ సభ్యత నీలోకి రావాలని పరిశుద్ధాత్ముడు ఈ రోజున నీతో, నాతో, ప్రపంచ ప్రజలందరితో, దేశ నాయకులతో, గొప్ప గొప్ప ధనవంతులతో, పేదవారితో, ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుచున్నాడు. ఈ వాక్యమును ఈ యొక్క భయంకర విపత్కర సమయంలో మీ జీవితాలను దేవుని జాలి పొందినట్లు దేవుడు సిద్ధపరచును గాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోనండి. కళ్ళు మూసుకొని వాక్యాన్ని ధ్యానించండి. ఇప్పుడు ఎవరు లేచి బయటికి బాత్రూమ్కి వెళ్ళవద్దు. వినండి, ఇప్పుడు అదే గుర్తొస్తుంది. జాగ్రత్తగా వినాలి. ప్రార్థన చేయండి. చేతులు పైకెత్తండి. కళ్ళు మూసుకొని చేతులు పైకెత్తండి. ప్రార్థన చేయండి. యోబు వలె దేవునితో మాట్లాడండి. యోనా చేప కడుపులో ఉండి ప్రార్థన చేశాడు. యోనా గ్రంథం 2వ అధ్యాయంలో ప్రార్థన కనపడుతుంది. ఆ ప్రార్థన రావటానికి యోనాకి ఎంతో దేవుడిని ఆత్మల్సి వచ్చింది. 42వ అధ్యాయంలో యోబు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. కొత్త ప్రార్థన, అంతవరకు చేసిన ప్రార్థన కాదు, కొత్త ప్రార్థన. దేవుడు దీవించడానికి ముందుగా యోబు ప్రార్థన. ఈ రోజున నీ ప్రార్థన ఏదన్నా మారుతుందా? యోబు కొత్త ప్రార్థన చేశాడు, యోనా కొత్త ప్రార్థన చేశాడు, నినివే ప్రజలు కొత్త ప్రార్థన చేశారు. నీ ప్రార్థన ఏమన్నా మారిందా? ప్రార్థన అంటే, అయ్యా మా అబ్బాయి పెళ్ళండి, నా ఆరోగ్యం అండి, నా కంటి చూపండి, ఈ 70 సంవత్సరంలో కంటి చూపండి, ఇలాంటి పనికిరాని ప్రార్థన కాదు దేవుడు కూర్చుంది. యోబు వలె మారు మనస్సు పొందిన ప్రార్థన, కళ్ళు తెరవబడిన ప్రార్థన, యోనా వలె కళ్ళు తెరిచిన ప్రార్థన, నినివే ప్రజల వలె మార్పు పొందిన ప్రార్థన దేవుని వైపు తిరగాలి. మీరు నా ఎద్దకు వస్తే నేను మీ ఎద్దకు వస్తానని యాకోబు పత్రికలో దేవుడు చెప్పాడు. దేవుని దగ్గరికి రెండప్పుడు ఆయన మీ ఎద్దకు వచ్చినది పరిశుద్ధాత్ముడు మాట్లాడాడు. ఈ రోజున దేవుడు నీ వైపు తల త్రిప్పాలంటే, నీ మీద జాలి చేసుకోవాలంటే, మన దేశాన్ని, మన ప్రపంచాన్ని, మన కుటుంబాన్ని, మన గృహాన్ని దేవుడు కాచి కాపాడాలంటే, నిలవబెట్టాలంటే, అయ్యా కృంగిపోయానండి, అలిసిపోయానండి, బెదిరిపోయానండి, గుండె జారిపోయిందండి, ఇప్పుడేంటంటే జాన్సన్ గారి ప్రసంగం మరి దేవుడు చెప్పమన్నాడు. నేను చెప్పదా? నాకు జాలే, నేను నీలాంటి మానవుడిని. కానీ దేవుడు అంటున్నాడు, రేయ్ నా ప్రశ్నకు సమాధానం చెప్పు. ఓ బడాయి కౌరులు చెప్తున్నావు కదా రోడ్లను తిరిగి,
ప్రగల్భాలు పలుకుతున్నావు కదా, నేనంటే లెక్కలేదు, నా దైవజనులు అంటే లెక్కలేదు, నా బోధ అంటే లెక్కలేదు, నా ఆత్మ అంటే లెక్కలేదు, నా క్రమం అంటే లెక్కలేదు. చావు నొందకయుండునట్లు లేవి కాడంలో చెప్పినట్టు మీరు చావకుండానట్లు మీదేడది హో పరిశుద్ధులైనట్టు మీరు పరిశుద్ధులైన దేవుడు యోబును తనలాంటి పరిశుద్ధులో తీసుకుని వెళ్తున్నాడు. దేవుడు యోనాను తనలాంటి పరిశుద్ధులో తీసుకుని వెళ్తున్నాడు. రకరకాల అనుభవాలు కూడా దేవుడు మనం నడిపించినప్పుడు అక్కడ దేవుని స్తుతించాలి. అది కష్టమైన, బాధైన, ఆనందమైన, దిగులైన, గౌరవమైన, అవమానమైన, సమృద్ధి అయినా, ఎండిపోయిన స్థితి అయినా దేవుడు ఏలియాకి ఎన్నో పాఠాలు నేర్పాడు. దేవుడు సారెపతి ఉదరాలకు ఎన్నో పాఠాలు నేర్పాడు. ఎందరికి ఎన్ని పాఠాలు నేర్చుకున్న యెజెబెలు మారు మనస్సు పొందని ప్రకటన గ్రంథంలో దేవుడు చూపిస్తున్నాడు. కఠినమైన చావు చచ్చిపోయింది. యెజెబెలు చచ్చిపోయినప్పుడు రాజు మాటలు వింటే నాకు ఆశ్చర్యం అవుతుంది. ఆమె రాజకుమార్తె కదా, ఎక్కడుందా శవం పెట్టండి అని పంపిస్తే ఏ అవయవం కనపడలేదంటే ఒక అరిచేయి అంటే అర్థం ఏంటంటే అన్ని మొక్కలు అయిపోగా అరిచేయి కొద్ది గట్టిగా అన్ని ఎముకలు గుజ్జుగా ఉంటాయి కనుక ఆ మొక్క మిగిలింది, అది అట్టుకొచ్చారు. దాని అర్థం ఏంటి? అంత దేవుణ్ణి విసికించింది, దేవుని ప్రవక్తలను చంపింది. మారు మనసు పొందడానికి అవకాశాలు ఇచ్చిన మారు మనసు పొందలేదు. అయినా రాజు ఆమె మీద జాలి చూపించాడు, కానీ దేవుడికి ఆమె మీద జాలి లేదు. నీ మీద ప్రజలు జాలి చూపించవచ్చు, అది శాశ్వతమైనది కాదు. దేవుని జాలి నువ్వు పొందుకోవాలి. ప్రార్థన చేయి, నోరు తెరిచి ప్రార్థన చేయి, నీ మనస్సు మార్చుకొని ప్రార్థన చేయి. నా జ్ఞానం లేకుండా జ్ఞానం ఉన్నట్టు మాట్లాడాను ప్రభా, నీవు అనుకున్నదేది నెరవేరకుండా ఉండదు ప్రభా. ఈరోజు నీ ప్రార్థన కొత్త ప్రార్థన యోబు చేస్తున్నాడు. యోబు కొత్త ప్రార్థన యోనా చేస్తున్నాడు. యోబు వలె, వారిద్దరి వలె నినివే ప్రజలు మారు మనసు పొంది దేవుని కరుణ వెతుకుతున్నారు. ఇంతవరకు దేవుని వాక్యం ఆలకించిన ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి అందించిన ఈ సందేశం దేవుడిచ్చిన ప్రత్యక్షతను బట్టి ప్రజలందరూ కరోనా వ్యాధి చేత భయభ్రాంతులుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో దేవుడు నుండి చెప్పమన్న మాటలు చాలా స్పష్టంగా మీతో మాట్లాడటం జరిగింది. దేవుడు యోబు అనేటువంటి భక్తుడిని కొన్ని ప్రశ్నలు అడిగాడు. యోబు గ్రంథం 47 అధ్యాయం ప్రశ్నలు అడిగినప్పుడు ఆ ప్రశ్నలు ఎందుకు అడిగాడు అనేది నేను మీకు చెప్పాను, యోబులో మార్పు తీసుకురావడానికి. అంచేత ఆ ప్రశ్నలకు జవాబు యోబు చెప్పాడు. దాన్ని నేను చెప్పే నా ఆలోచన ఏంటంటే, యోబు కొత్త ప్రార్థన చేశాడంటే కొత్త పరిపూర్ణతలోకి, ఇంకా పరిపూర్ణతలోకి, లోతైనటువంటి అనుభవంలోకి యోబు వెళ్ళి కొత్త ప్రార్థన చేశాడు. కనుక దేవుడు అతనిని అప్పుడు జాలి చేసుకొని, లేకపోతే తన గొప్పతనాన్ని యోబు జీవితంలో చూపించి ఒక క్రొత్త జీవితాన్ని అతనికి ఇచ్చాడు. దేవుని దయ అతనిపై ఇంకా సంపూర్ణంగా దిగి వచ్చింది. అలాగే యోనా మత్స్యము కడుపులో, యోనా గ్రంథం 2వ అధ్యాయంలో యోనా ఒక కొత్త ప్రార్థన చేశాడు. అది కూడా పరిపూర్ణతలోకి వెళ్ళిన ప్రార్థన. అలాగే యోనా గ్రంథం 3వ అధ్యాయంలో నినివే ప్రజలు తమ బ్రతుకులను మార్చుకొని దేవునికి దూరంగా, దేవుని వైపు కాకుండా లోకం వైపు తిరిగే జీవితాల నుంచి మారు మనసు పొంది వారు ప్రార్థన చేశారు. దేవుడు వారిపై కరుణ చూపించాడు. ఈ రోజున ఈ కరోనా వైరస్ చేత బాధపడుచున్న మనం, దేవుడు నాతో ఉన్నాడా లేడనే సందేహం అక్కర్లేదు. దేవుడు ఒకవేళ ఇప్పుడు నేను పరిపూర్ణత నడిపిస్తున్నాడేమో. దేవుడు మన విషయాలు నేర్చుకుని ఆయన తిరిగితే ఆయన జాలి నీపై వస్తుంది. ఈ క్లిష్టమైన పరిస్థితుల్లో దేవుడు నిన్ను ధైర్యంతో నిలబెడతాడు, స్వస్థతనిస్తాడు. ప్రతి విధమైన దుష్ట శక్తి ప్రభావం నుంచి, వైరస్ ప్రభావం నుంచి దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, గృహాన్ని కాపాడతాడు. అటు రీతిగా మీరు ఒక నూతన ప్రార్థన చేయాలని కోరుతున్నాను. ఇంతవరకు ఈ వాక్యం ఆలకించి దేవునికి ప్రార్థన చేయడం సిద్ధపడుతున్న మిమ్మల్ని దేవుడు దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. అలాగే
మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేస్తే మీరు మా అప్డేట్స్ చూడగలరు. కనుక అలాగూ అనేక వేల మంది ప్రజలు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లక్షల మంది ప్రజలు దీవించబడుతున్నారు. ఎందుకంటే దేవుడు మాకు ఇచ్చిన ప్రత్యక్షత అనేక వేల మంది లక్షల మంది ప్రజల్లో కార్యం చేస్తుంది. మా పరిచర్యల కొరకు దేవుడిచ్చిన ప్రత్యక్షతను బట్టి మీరు దీవించబడాలని కోరుతూ మిమ్మల్ని దేవుని వైపు తిప్పుతూ మీ కొరకు ప్రార్థిస్తున్న మీ ప్రియమైన సహోదరుడు పాస్టర్ జి శామ్యుయల్ జాన్సన్, ఐబీసీ చర్చ్, పెడతివిలు, పశ్చిమ గోదావరి జిల్లా.